వ్యూవర్స్, ఈరోజు మనం చూద్దాం రిపోర్ట్స్ ఆప్షన్ ఇన్ టాలీ గేట్వే ఆఫ్ టాలీలో. సో రిపోర్ట్స్ ఆప్షన్ అంటే ఏంటి? సో మనం మాస్టర్స్ చూసాము, ట్రాన్సాక్షన్స్ చూసాము. సో ఇప్పుడు మనం చూద్దాం రిపోర్ట్స్ ఆప్షన్. సో మాస్టర్స్లో మనం లేజర్స్ క్రియేట్ చేయడం, స్టాక్ ఏ విధంగా ఎంట్రీ చేయడం, ఇవన్నీ ఆప్షన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ట్రాన్సాక్షన్లో స్టాక్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్వెంటరీలో మనము ఏ విధంగా స్టాక్ని వెరిఫై చేయాలి, స్టాక్ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవి నేను మీకు ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా మీకు ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టాను. సో ఈరోజు మనం చూద్దాం రిపోర్ట్స్ ఆప్షన్. సో మరి రిపోర్ట్స్లో ఏముంటుంది అని అంటే, ఏవైతే మనం మాస్టర్స్ ట్రాన్సాక్షన్స్లో మనం ఎంట్రీ చేస్తామో అవే ఆ లేజర్స్ వాచర్స్ మనకు ఆటోమేటిక్గా రిపోర్ట్స్లో ఎంటర్ అయి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పాను, బీకామ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ట్రేడింగ్ అకౌంట్ అనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని ఒక ప్రొఫార్మాలో వాళ్ళు డ్రా చేసుకొని, సో ప్రతి ఒక్క లేజర్స్ని వాళ్ళు ఒక్కొక్క లేజర్స్లో వాళ్ళు ఎంట్రీ చేస్తారు. సో సేమ్ వే ఇప్పుడు మనము కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ డిఫాల్ట్గానే ఉంటాయి. సో జస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, మాస్టర్స్ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ వేలో మనం ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా అవి ఏ అకౌంట్కి పోస్ట్ అయ్యేవి ఆ అకౌంట్కి పోస్ట్ అయ్యి ఈజీ వేలో మనకు ప్రాఫిట్ అండ్ లాసెస్ని మనకు చూపెడుతుంది. సో ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాసెస్ మనం చూడాలి, ఏ విధంగా మనం టాలీ అమౌంట్ని సెట్ చేయాలి, ఏ విధంగా ఒకవేళ టాలీ అమౌంట్ మనకు కరెక్ట్ అమౌంట్ రాలేదు, సో రాంగ్ అమౌంట్ వచ్చింది, సో ఏ విధంగా మనం దాన్ని కరెక్ట్ చేయాలి, సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్ విత్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ నేను మీకు చూపెడతాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకు రెండు ఉంటాయి, ఒకటి ట్రేడింగ్ అకౌంట్, ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో రెండు కంబైన్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మీకు ఓపెనింగ్ స్టాక్ మనకు ఏం లేదు. సో మనం న్యూ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు ఓపెనింగ్ స్టాక్ ఉంది. సో అందులోపల కంప్యూటర్ మనం పర్చేస్ చేసాం కాబట్టి అక్కడ స్టాక్లో చూపెడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ సేల్స్ మనం ఎంత అమ్మాము, ఇక్కడ మన కంప్యూటర్స్ ఓన్లీ 1 ఐటమ్ మాత్రమే కొన్నాం కాబట్టి ఓపెనింగ్ స్టాక్లో కంప్యూటర్ అని ఓన్లీ 1 ఐటమే చూపెడుతుంది. సో సేల్స్ అకౌంట్లో మనం అమ్మినం ఎంత మన డెబిటర్స్కి, సో ఇక్కడ మనకి అమౌంట్ చూపెడుతుంది. ఓకే, దెన్ వచ్చేసి పర్చేస్ అకౌంట్. ఇది ఓపెనింగ్ స్టాక్, మనం ఏం స్టాక్ తీసుకొచ్చాము అనేసి. ఇదేమో పర్చేస్ అకౌంట్, మనము మన క్రెడిటర్స్ దగ్గర నుంచి ఎంత స్టాక్ తీసుకొచ్చాము అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఎక్కడి వరకు అయితే మన గ్రాస్ ప్రాఫిట్ షో చేస్తుందో, గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ షో చేస్తుందో, సో అక్కడి వరకు ఏంటిది అని అంటే ట్రేడింగ్ అకౌంట్. దెన్ దాని కింద వచ్చేసి ఎప్పుడైతే మనకు నెట్ ప్రాఫిట్ చూపెడుతుందో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఎందుకు ఈ విధంగా చూపెడుతుంది అని అంటే, సో నేను మీకు ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, డైలీ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మంత్లీ ఎక్స్పెన్సెస్. అంటే ఇవి మనము ఎంట్రీ చేస్తాము అని అంటే, ఏవైతే మనకు డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అండర్ గ్రూప్ మనం వేసుకుంటాం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ ఇన్కమ్స్ మనకు ఎప్పుడు వస్తాయి, ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్లో మాత్రమే. అంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అయితే మనకు ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్లో మనం పోస్ట్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఎప్పుడైతే లేజర్స్లో, ఇప్పుడు నేను ఇక్కడ వేజెస్ని బై మిస్టేకల్లీ నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వేసాను అనుకోండి. సో ఈ వేజెస్ అనేది ఇక్కడికి రాదు, ఇక్కడ వచ్చేస్తుంది. సో కామన్గా మనం మాన్యువల్లీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే, సో వేజెస్ అనేవి మనం ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వేసుకుంటాం, అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వేసుకున్నాం. సో చూడండి, ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు షో చేయదు ఇది డెబిటా ఇది క్రెడిటా. సో ఇక్కడ మనకు పర్టిక్యులర్ అమౌంట్. సో అంటే ఫస్ట్ ఏదైతే కాలం ఉందో అది డెబిట్ సైడ్, ఇదేమో క్రెడిట్ సైడ్. ఓకే, సో ఇక్కడ మీరు ట్రేడింగ్ అకౌంట్ డైలీ ఎక్స్పెన్సెస్ కాబట్టి మీరు ఇక్కడ వేసుకున్నారు. సో డైలీ ఖర్చులు పోగా మనకు వచ్చింది గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 1,24,000. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మన ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్నీ రాగా మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎంత అని అంటే 1,10,000. ఓకే, సో ఇది ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం మనము బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ వచ్చేసి చూడండి, మనం రాజు ఇన్వెస్ట్ చేసింది ఎంత 10 lakhs,
మన ప్రాఫిట్ వచ్చింది ఎంత అని అంటే 1,01,000 కాబట్టి చూడండి కరెంట్ పీరియడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ వచ్చేసింది 1,01,000. అండ్ లయబిలిటీస్ మనం తెచ్చిన పార్టీకి మనం పే చేయాల్సిన అమౌంట్ 3,10,000 రూపీస్ ఇంకా మనం బ్యాలెన్స్ ఉన్నాం అనమాట. సో బ్యాలెన్స్ అమౌంట్లో ఎంత అప్పు ఉన్నాము. సో కామన్లీ లయబిలిటీస్ అంటే ఏంటి, అప్పులు, అసెట్స్ అంటే మన ప్రాపర్టీ. సో ఇక్కడ మనకు డెబిట్ క్రెడిట్ అనేది రివర్స్లో ఉంటుంది. సో అసెట్ అనేవేమో డెబిట్, ఇవేమో క్రెడిట్ అన్నమాట. సో మనకు బ్యాలెన్స్ షీట్లో డెబిట్ క్రెడిట్ అనేది ఉండదు, ఓన్లీ లయబిలిటీస్ అండ్ అసెట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ మనం ఆఫీస్ పర్పస్ కొన్న ప్రాపర్టీ ఏమేమి ఉన్నాయి, కంప్యూటర్, ఫర్నిచర్, ల్యాండ్. సో వాటి వాల్యూ ఎంత. ఒకవేళ మనం డెప్రిసియేషన్ మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ కూడా మనకు షో చేస్తుంది డెప్రిసియేషన్ వీడియో. తర్వాత వచ్చేసి ఇక్కడ కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్లో ప్రస్తుతం ఉన్న అసెట్ ఏంటి, సో మనకు క్యాష్ ఇన్ హ్యాండ్లో క్యాష్ ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉంది. సో అవి కరెంట్ అసెట్స్. సో క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది. ఆల్రెడీ మనకు ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయని మీకు చూపెట్టాను కదా. సో 5 కంప్యూటర్స్ వాల్యూ ఎంత ఉందో అక్కడ మనకు క్లోజింగ్ స్టాక్ కూడా మనకు చూపెడుతుంది. సో ఇది మన బ్యాలెన్స్ షీట్ అన్నమాట. సో బ్యాలెన్స్ షీట్లో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నేను మీకు చెప్పాను కదా, వేజెస్ ఒకవేళ మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయినా ఇండైరెక్ట్ వేసినట్టయితే ఈ వేజెస్ ఇక్కడ వస్తుంది. సో టాలీ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు మీకు టాలీ అమౌంట్ ఇది రాదు. ఓకే, సో టాలీ అమౌంట్ మనకు కరెక్ట్ చూసుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అసెట్స్ ఏమైనా రాంగ్ అండర్ గ్రూప్ మీరు రాంగ్ వేస్తే మాత్రం టాలీ అమౌంట్ మీకు రాంగ్ వస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒకవేళ మీకు టాలీ అవ్వలేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెక్ చేయాలి, వాచెస్. సో అమౌంట్ మీరు కరెక్ట్ వేసారా లేదా. ఒకవేళ సరే ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అమౌంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, బట్ అయినా టాలీ అమౌంట్ రాంగ్ వస్తుంది అని అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళాలి లేజర్స్కి. సో లేజర్స్లో మీరు లేజర్స్ అన్నీ ప్రాపర్ వేలో చెక్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క లేజర్ అండర్ గ్రూప్ కరెక్ట్ వేసారా లేదా. సో అండర్ గ్రూప్ అంటే ఏంటిది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైలీ ఎక్స్పెన్సెస్ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అసెట్స్ని ఫిక్స్డ్ అసెట్స్లో వేసారా లేదా, పర్చేస్ అకౌంట్ని పర్చేస్ అకౌంట్లో వేసారా లేదా. సో ఈ విధంగా ప్రతి ఒక్క లేజర్స్ని అండర్ గ్రూప్ మీరు చెక్ చేసినట్టయితే సో టాలీ అమౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ షో అవుతుంది అనమాట. సో ఇది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి, మీరు టాలీ ఓపెన్ చేయగానే వెళ్తే మీకు ఏం అర్థం అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పింది ఏంటిది, లేజర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అవి క్రియేట్ చేయండి, వాచెస్ ఎలా చేయాలి అది చేయండి. ఆ తర్వాత మీరు వచ్చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యాక మీరు ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఈజీ వేలో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి మీకు చూపెడతాయి అన్నమాట. దెన్ వచ్చేసి మీకు ఇంకొక ఆప్షన్ ఏముంది, స్టాక్ సమరీ. సో స్టాక్ సమరీలో చూద్దాం. సో స్టాక్ సమరీ అంటే ఇది మనకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఇప్పుడు మిగిలి ఉంది, ఎప్పటి వరకు ఎంత క్వాంటిటీ మనకు సేల్ అయింది. సో చూడాలి అంటే స్టాక్ సమరీకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపెడుతుంది, సౌజన్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫర్ 1st April 2021 స్టాక్ డీటెయిల్స్ ఫర్ అవర్ స్టాక్ విత్ అస్. సో మన దగ్గర ఏమున్నది ఐటమ్, ఆ ఐటమ్స్ మాత్రమే మనకి ఇక్కడ చూపెడతాయి. మనం ఎంత సేల్ చేసామో, ఎంత మనం కొన్నామో అది కాదు. సో ప్రస్తుతానికి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అన్నది మనకి ఇక్కడ షో చేస్తుంది స్టాక్ సమరీలో. చూడండి ఇక్కడ మనకు ఏప్రిల్లో ఎంత మనము తీసుకున్నామో క్వాంటిటీ, ఇన్వర్డ్ మనకు వచ్చింది ఎంత, అవుట్వర్డ్ అమ్మింది ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. సో ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మనకు చూసుకోవాలి. ప్రతి ఒక్క ఐటమ్ ఎంత సేల్ అయింది, ఎంత పర్చేజ్ చేసాము, సో ఎంత అమౌంట్ మనం బ్యాలెన్స్ ఉన్నాము. సో ప్రతి ఒక్కటి మీరు చూసుకోవాలంటే స్టాక్ సమరీకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పర్చేజ్ చేసింది ఎంత, అమ్మింది ఎంత. సో పర్చేజ్ చేసింది ఇక్కడ మనకు పాయింట్ ఇక్కడ చూపెడుతుంది గ్రాఫ్లో, అండ్ సేల్ చేసింది ఎంత మనకు చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు స్టాక్ సమరీకి వెళ్ళినట్టయితే సో ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ షో అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేషియో అనాలిసిస్. సో మీకు అమౌంట్లో మీరు చెక్ చేసుకోవాలంటే మీరు రేషియో అనాలిసిస్ చేసుకోవచ్చు, లేదా మీకు రేషియోలో పాయింట్ వైజ్లో మీకు కావాలి అని అంటే మీరు ఇక్కడ రేషియోలో కూడా మీరు చేసుకోవచ్చు. సో కరెంట్ రేషియో, క్విక్ రేషియో. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, సో మన దగ్గర ఏదైతే అమౌంట్, పర్చేస్, సేల్ ఇవన్నీ ఉన్నాయో సో వాటిని మనకు రేషియోలో మనకు ఇక్కడ షో చేస్తుంది అనమాట. సో ఇవి మనకు అవైలబుల్ ఉన్న రిపోర్ట్స్ ఇన్ టాలీ. సో ఇవి మీకు
చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే మీరు బయట ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు సో ఇవన్నీ చెక్ చేయడం ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడం ఉంటుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది చెక్ చేయడం ఉంటుంది. బ్యాంకులో మీరు చెక్ పేమెంట్స్ చేస్తే సో చెక్ పేమెంట్స్ చేయగా మీ దగ్గర అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది ఆ అమౌంట్ చెక్ చేయడం ఉంటుంది. సో అవన్నీ మీకు తెలియాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, రిపోర్ట్స్. సో ప్రతి ఒక్క రిపోర్ట్ని మీరు నేను చెప్పినట్టుగా మీరు ఈజీ వేలో మీరు చెక్ చేసుకుంటే సో ఈజీ వేలో మీకు అర్థమవుతుంది. సో ఇంకొక కీ పాయింట్ ఏంటి అని అంటే ఈ వీడియోలో మీరు ఎప్పుడైతే నార్మల్గా మీరు టాలీ చూడండి, నేను ఓపెన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ నేను బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకలా చూపెడుతుంది బ్యాలెన్స్ షీట్, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చినప్పుడు ఒకలాగా చూపెడుతుంది. అంటే దానికి దీనికి చేంజెస్ ఏంటి, ఇక్కడ పర్చేస్ అకౌంట్లో పర్చేస్ అకౌంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో అంటే అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనకు షో అవుతున్నాయి. బట్ బ్యాలెన్స్ షీట్లో నేను డైరెక్ట్లీ వెళ్ళినప్పుడు నాకు షో అవ్వట్లేదు. సో మీకు షో అవ్వాలి అని అంటే మీరు ఏం చేయాలి అంటే Alt F1 మీరు ప్రెస్ చేయాలి. ఓకే, సో Alt F1 మీరు ప్రెస్ చేస్తే మీకు ఈజీ వేలో అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ షో అవుతాయి. చూడండి వచ్చాయా Alt F1. సో ఈ విధంగా మీకు అన్నీ షో అవుతాయి అన్నమాట. సో ఎంటర్ మీరు చేసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అన్నీ ఒక దాంట్లోనే చూపెట్టాయి కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ Alt F1 చూడండి ఈ విధంగా. సో మీకు అన్ని సెపరేట్గా చూసుకోవాలంటే ట్రేడింగ్ అకౌంట్ సెపరేట్గా చూసుకోవాలి, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెపరేట్గా చూసుకోవాలి అంటే మీరు గ్రాస్ ప్రాఫిట్ మీదకి వచ్చి ఇలా, ఇది ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి మనకి ఏం చూపెట్టట్లే. మీరు ఈ విధంగా నెట్ ప్రాఫిట్ దగ్గరికి రండి, ఎంటర్ ప్రెస్ చేయండి, లేదా ఇగో ఇలా నెట్ ప్రాఫిట్ ఇలా Alt F1 మీరు ప్రెస్ చేస్తే మీకు ఈజీ వేలో మీకు ఇవన్నీ మీకు చూపెడతాయి అన్నమాట. ఓకే, సో ఇవాళ మన టాపిక్ ఇక్కడ వరకు, రిపోర్ట్స్, రేషియో అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమరీ. సో ఇక్కడ వరకు మనకు ఎండ్ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ.